ఎవరో పోయి ఉండేది లేఖర్లా మాకేమీ సమాధానం ఇవ్వడం లేదు. ఇంకా మొక్కుకునే వరకు ఎన్ని రోజులైనా ఇట్లే నెరవేరుస్తాం. మా సమ్మె ఇంకా విపరీతంగా ఉంటుంది. భారీగా సమ్మె అంటూ నిలిపేదేం లేదు. చెప్పండి. మా కోరికలన్నీ మా డిమాండ్స్ అంతా ఒప్పుకోవాలా. ఒప్పుకునే వరకు ఇంజనీర్ సెక్షన్ ఉంది మాది అన్ని ఒప్పుకునే వరకు మేము నైట్ నుంచి లైట్లు నీళ్లు అన్నీ బంద్ చేస్తున్నాం. మా డిమాండ్స్ అంతా ఒప్పుకునేందరికి ఇంజనీర్ సెక్షన్లు కార్మిక సిబ్బందిలు అంతా మొత్తం కలిపి ధర్నా ఇంకా భారీ ఎత్తుగా చేయాలనుకున్నాం. ఒప్పుకునే వరకు సాధించుకుంటాం. ఇంతే మేము చెప్పేది. కార్మికుల సమ్మె 4వ రోజుకి చేరుకోవడం జరిగినది. ఆ సమ్మెలో భాగంగా ఇంజనీరింగ్ వర్కర్స్ డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం మరియు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇవ్వాలని కోరుచు ముఖ్యమంత్రి గారికి మా యొక్క చిన్న విన్నపము, మీరు ఏవైతే పాదయాత్రలో గాను అసెంబ్లీలో గాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు కొన్ని హామీలు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే అదే అసెంబ్లీ సాక్షిగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులైతేనేమి అవుట్సోర్సింగ్ కార్మికులైతేనేమి రెగ్యులర్ చేస్తామని వల్లగుద్ది మరీ చెప్పారు. కావున ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఇచ్చిన జీతాలకి చాలకుండా జీతాలు గడుపుతున్నాం. కావున మా యొక్క బాధలను మీరు నెరవేరుస్తారని అనుకుంటూ మీ ఉచిత పథకాల కోసం ఈరోజు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కావున వాటిని దృష్టిలో ఉంచుకొని మాకు తగు న్యాయం చేస్తారని కోరుచున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు 4వ రోజుకి చేరుకుంది. ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా కార్మికుల డిమాండ్లు తీర్చమని అడుగుతున్నాము. మా కార్మికుల డిమాండ్లు తీర్చకపోతే ఈరోజు 4వ రోజుకి చేరుకుంది. రేపు 5వ రోజు అయినా కానీ 6వ రోజు కాదు, మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు, మా సమస్యలు ఇప్పటి వరకైనా మా రాష్ట్ర నాయకులని పిలిపించి
చర్చలకు పిలిపించి మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, ఇంజనీర్ కార్మికులు అయితేనేమి, కరోనా టైంలో ఈ రోజు లేదనుకోకుండా ప్రజలకు సేవ చేసుకుంటూ మన కార్మికులకి సేవలు అందిస్తూ కరోనా టైంలో కానీ అందరూ ప్రతి ప్రజలంతా ఇళ్లలో మున్సిపల్ కార్మికులు, ఇంజనీర్ కార్మికులు విధుల్లోకి వచ్చి ప్రజలకు సేవలు అందించారు. అదేనా నువ్వు మాకు చేస్తున్న న్యాయము, ఇదేనా మాకు చేస్తున్నది? కాబట్టి ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వైఖరిస్తే మా గుత్తి మున్సిపాలిటీలో పారిశుద్ధము అధ్వానంగా తయారైంది. అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించకపోతే ఈరోజు రాత్రి నుండి నీళ్లు పనిచేస్తాము, కరెంటు పనిచేస్తాము. ఇదే సమస్యలపైన కార్మికులకు కానీ కార్మికుల నాయకులు కానీ చర్చలకు పిలిచి న్యాయం చేయకపోతే ఈ సమ్మెను ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము.